బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాతబస్తీ చత్రనాక ప్రాంతంలో నరహరి అనే వ్యక్తి ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. అవినీతి నిరోధక శాఖ అధికారులు చేపట్టిన ఈ సోదాల్లో ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో నగదు బంగారం గుర్తించినట్లు సమాచారం. దాదాపు 1 కిలో బంగారం, 1,40,00,000 రూపాయల నగదు, పలు ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా 2 లాకర్లను తెరవాల్సి ఉందని అధికారులు తెలిపారు. నరహరిని అరెస్టు చేసే అవకాశం ఉందని ఏసీబీ అధికారి శ్రీధర్ వెల్లడించినట్లు సమాచారం. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్. గత కొన్ని రోజులుగా వచ్చిన కంప్లైంట్లు అక్రమ సంపాదనలతో అక్రమంగా చాలా సంపాదిస్తున్నాడని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ వస్తే వాటి మీద ఈరోజు ఎర్లీ మార్నింగ్ రైడ్స్ చేశాం మేము. అందులో సుంకరి నరహరిరావు గారని డిప్యూటీ డైరెక్టర్ ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్మెంట్, నారాయణగూడలో ఈ ఆఫీస్ ఉంది. ఇల్లు ఇక్కడ చైతన్యనాకలో ఉంది. ఈ మొత్తం టోటల్గా ఇతని బ్రదర్సు, కజిన్ బ్రదర్సు, ఆఫీసు, తర్వాత రిలేటివ్స్, ఇన్లాస్, వాళ్ళందరి ఇళ్లలో కూడా ఒక 11 ప్లేసెస్లో సెర్చెస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటివరకు సెర్చ్ చేసిన దాని ప్రకారంగా ఇక్కడ ఇంట్లో 1,40,00,000 రూపాయల నగదు దొరికింది. తర్వాత 1 కిలో వరకు బంగారం ఉంది ఇంట్లో. అది కాకుండా 2 లాకర్స్ ఉన్నాయి. ఇంకా లాకర్స్ ఓపెన్ చేయలేదు. లాకర్స్లో కూడా గోల్డ్ ఉండి ఉంటుంది. అది ఓపెన్ చేస్తే కానీ అది చెప్పలేము. అది అలా డాక్యుమెంట్స్ ఇంకా వెరిఫై చేస్తున్నాము. దాదాపుగా ఇప్పటివరకు దొరికిన వర్త్ గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగానే 5 crores ఉండొచ్చు. అది ఇంకా మార్కెట్ వాల్యూ తీసుకుంటే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది డిఏ కేసు మేడ్ అవుట్ అయింది. ఈరోజు అరెస్ట్ చేస్తున్నాం. రేపు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.